మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామం అంట. ఆడ ఒక లుచ్చ నర ఏకంగా 6గురిని ఉరుకుతుంటే దొరకబట్టుకొని నరికి చంపినట్టులా. వాని కక్ష పాడైపోను. ఏకంగా 6గురిని నరికిండట. ఆల్రెడీ 3గురిని చంపేసినాక ఆ తర్వాత మరొక 3గురిని చంపిండట. ఎట్టెట చంపిడు, ఎందుకు చంపిండు అనేది ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ లుచ్చగారి ముచ్చట జర ఈయనే ప్రయత్నం చేయాలి. అయితే ఈయన పేరంట రాజ్ కుమార్ అంట. ఈ మీద 2-3 నెలల కింద పోక్సో కేసు నమోదైందట. ఈయన జైలు పంపించారంట. ఇంటి పక్క పోయింటే ఒక బాలిక ఉంటుందంట, 17 ఏళ్ళ మైనర్ బాలిక. ఆ మైనర్ బాలిక పైన కన్నేసిండట. ఆ అమ్మాయి స్కూల్కి పోయేదంట, కాలేజీ పోయినప్పుడు కాలేజీ పోయిందంట. 2-3 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి అమ్మటి పడుతుందట. ఆ అమ్మాయి ఎన్నోసార్లు ఊర్లో చెప్పిందట. పెద్దలకు దోస్తులకు వాళ్ళకు వీళ్ళకి చెప్తే గతంలో వాళ్ళు కూడా ఎంతో కొంత బుద్ధి చెప్పిండట. అయినా కానీ మారలేదట. మారకపోయేసరికల్లా ఒకసారి ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయిందట. చేయబోతే పెద్ద మనుషులు చెప్పగానే పోలీసుల దగ్గర కేసు పెడితే పోక్సో కేసు కింద ఈయన మీద కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద కేసు పెడితే ఈయన జైలుకి పంపించారు. జైలుకి పంపించినాక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో ఈ లుచ్చగానికి ఇంకో లుచ్చగాడు కూడా జామైంట్ పాడైపోను. ఆడేం చేసిండు, ఈయన బయటికి తీసుకొచ్చి ఉపాయం చేసిండు. బెయిల్ పైన బయటకు వచ్చిండు. బెయిల్ పైన బయటికి వచ్చి వస్తేనే అమ్మాయి దగ్గర పోయినట. అమ్మాయి దగ్గర పోయి కథలు పడి, అమ్మ నా తప్పైంది ఒప్పైంది, నన్ను నమ్ము, నేను గిసోని పని చేయను, మళ్ళీ గిట్ట చేయను, నన్ను మన్నించాలని అమ్మాయి కాళ్ళేలా పడి జర ఏది చెరుకట్ట దాకరా, నీకు ఆడ ఇంకా చాలా రకాలుగా ముచ్చట చెప్పింది, అసలు జరిగిన ముచ్చట గట్ట కాదు గిట్ట అని ఏదో మాయమాటలు చెప్పి అమ్మాయి రాను అంటుంటే ఆ అమ్మాయిని చెరుకట్ట దాకా తీసుకుపోయినట. చెరుకట్ట కాడికి తీసుకుపోయి ఆ అమ్మాయిని నరికి చంపినట. ఆ అమ్మాయిని నరికి చంపి ఆ పినిగా నక్కైనా వేసి ఆ నుంచి చక్కగా అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చేసరికల్లా ఇంటికాడ అమ్మమ్మ నాయనమ్మ ముసలోళ్ళు ఇడుపులో కూర్చురట. దర్వాజా కాడ చెరొక దర్వాజా కాడ కూర్చురట. వాళ్ళు ఇడుపు కాడ కూర్చోగానే వాళ్ళ కాడికి పోయి ఈ ముసలోళ్ళు ఇద్దరిని చంపాడు. అమ్మమ్మని చంపాడు, నాయనమ్మని చంపాడు. ఆడ మైనర్ బాలికని చంపాడు. ఆ తర్వాత ఆ మైనర్ బాలికల అమ్మమ్మని నాయనమ్మని ఇద్దరు నరికి చంపాడు. అయిపోయిందా? ఆడితోటి ఆగలే. అక్కడితో ఆగకుండా ఆ నుంచి ఏం చేసిండు, ఈ మొదవారికి గతంలో పెళ్ళి అయింది. ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళము 2 పిల్లలు, 2 కొడుకులు అనుకుంటా. 2 కొడుకులు, ఒకడేమో 2-3 ఏళ్ళు ఉంటాడంటే, ఒక పొరగాడేమో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు. అయితే పిల్లం విసిపెట్టిపోయింది. ఈ మొదవారికి ఇసోటి పని చేసిండనే పిల్లం విసిపెట్టిపోయింది. పెళ్ళానికి ఫోన్ చేసిండట. పెళ్ళానికి ఫోన్ చేసి, నేను వచ్చిన జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన, మా అమ్మగారిని నన్ను మన్నించు, నేను ఏదో తప్పు ఒప్పో చేసినా కానీ ఇక నీకంటే ఎక్కువలు ఉంది చెప్పు, నాకు నా పిల్లలు నువ్వు ఉంటే నాకు చాలు, మా అమ్మగారిని జర నా కాడికి ఇంటికి వచ్చేసి అని చెప్పిందట. నేను రానని ఆమె చెప్పిందట. లేదు నీ దండం పెడతా, కాలు మొక్తా, ఇప్పటి నుంచి నేను మారతా, నేను బెయిల్ పైన బయటకు వచ్చిన, జర పిల్లలు చూడబుద్ధి అవుతుంది నాకు, 2 కొడుకులు చూడక సాన్ రోజులే మా అమ్మగారిని తీసుకురావని బతిలాడినట. బతిలాడుతూ అట్నే ఫోన్లో ఏడుస్తుంటే పాపం ఆమెకు జరంతా కనికరం పెట్టి, అయ్యో సరే లంగో దొంగో నామగోడేనే పాడైపోయి మారుతా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో వస్తా, ఇంట్లో చెప్పొస్తాను. ఇంట్లో మాత్రం చెప్పకిన్నావు కానీ, ఇంట్లో చెప్తాను రానియరు. ఇంట్లో చెప్పకుండా సప్పుడు చేయకుండా వెళ్ళిరా, నువ్వు నీకెందుకు నీ బాధ నేను చూసుకుంటా, ఇంట్లో చెప్పకుండా రా అంటే ఆమె ఏం చేసింది, మొగడేనా అనుకొని ఇంట్లో చెప్పకుండా 2 పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తారకల్లా ఈ రాజా ఇంట్లో ఉన్నాడు, ఈ రాజ్ కుమార్ అంటే ఇంట్లో ఉన్నట. పోయి దర్వాజా కొట్టిందట. దర్వాజా కొట్టి ఓ పొరగాని సంకలు ఎత్తుకుంది, ఓ పొరగాడి కింద నిలబడ్డట. దర్వాజా కొట్టి దర్వాజా తీస్తున్నాగానే అచ్చన కత్తి తీసుకొని దాడి చేస్తూనే ఉన్నాడు. రప్ప ముఖం మీదకి వెళ్ళి ముక్కు ఎక్కడ పడితే అక్కడ నరికిసి పెట్టినట. ఆమె పారిపోతా ఉంటే దొరకబట్టుకొచ్చి మరి నరికి చంపినట. ఆమె చచ్చినాక ఆ తర్వాత 2 పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలేనా, ఈ పిల్లల కాడికి పోయి కనీసం కనికరం లేకుండా ఈ 2 కొడుకులను కూడా చంపినట. పైన ఆ 6గురిని చంపాడు. 6గురిని చంపి ఆ తర్వాత వాళ్ళ అయ్యకు ఫోన్ చేసినట. వాళ్ళ అయ్యకు ఫోన్ చేసి, నాయన నా పైన కేసు పెట్టిన పోక్సో కేసు పెట్టిన అమ్మాయి ఉంది కదా బాలిక, ఆమెను చంపిన, తర్వాత వాళ్ళ అమ్మమ్మని నాయనమ్మని వాళ్ళని చంపిన, 3 అయ్యారు. మళ్ళీ ఇప్పుడు నీ కోడల్ని నీ మనవల్ని అంటే నా పెళ్ళాన్ని నా కొడుకులను కూడా చంపేసిన ఆయన, ఏకంగా 6గురిని కథం చేసిన, ఇక నేను కూడా చచ్చిపోతున్నా ఆయన అని ఫోన్ చేసినట. అలాగే పర్సన్, అరే నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, ఏంద్రా 6గురిని చంపడం ఏంది, అసలు నువ్వు జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు ఏం కథ, అసలు చెప్పురా మయ్యగాని అంటే, లేదు నాయన, నాకు కోపం ఉన్న వాళ్ళు మొత్తం నరికేసిన, కథం నేను చచ్చిపోతున్నా అని చెప్పి వీడు పోలీస్ స్టాప్ చేసి పత్తలే కూడా వీకినట. ఇక పోలీస్ స్టేషన్లో పోయి అని చెప్పగానే పోలీసు వాళ్ళు గాలిస్తున్నారట. చూడూరు కథ.
ఆరుగురిని చంపిండంటే ఈడు మనిషి అంటారా ఈడు మానవ మృగం అంటారా చెప్పి ఈయనకి ఎట్ట ధరించి పాడైపోను అని కసి తీరా నరికి చంపినట్ట. చిన్న పిల్లలు ఏం చేసిర్రా నాయన నాకు అర్థం కాదు. ఆ పోక్సో కేసుకి పెడితే నువ్వు తప్పు చేసిన కాడికి నా అమ్మాయి చెప్పింది బయట. ఒకవేళ నీకు సావబుద్ధి ఉంటే నేను చెప్పకూడదు కానీ నీకు సావబుద్ధి ఉంటే సప్పుడు చేయకపోయి ఏమన్నా ఒక లారో బీరో చూసుకొని టక్కర అవుతామే పాడైపోయి ఇంత ఇన్సూరెన్స్ అని వచ్చి పాడవుతుంది. నీ పిల్లలు రేపనాడు బత్తరు కదా గా పనులు చేయాలి కానీ ఉత్త పుణ్యానికి మైనర్ బాలికని చంపుతుంది. ముసలోళ్ళు వాళ్ళు కాటికి కాలు చాపిన ముసలోళ్ళు మయ్యగానరా మమ్మగారని దండం పెడతారు. ఆ కాలు మొక్కుతున్నాడు. ఒక ముసలాన్ని చంపుతుంది, ఇంకో ముసలా అరుస్తుందంట. ఆ ముసలామని ఈ ముసలామని ఇద్దరిని పొట్టి చేస్తేవి. ఆ నుంచి వెళ్ళి నీ కట్టుకున్న పెళ్ళాన్ని నీ సొంత పిల్లలు కూడా చంపుతీవి. చివరికి నేను చచ్చిపోతున్నా అని కథల పడి అయ్యకు ఫోన్ చేసి పోతీవి. ఏం సాధిస్తాడు చెప్పురి. ఇంకో విషయం, మరి ఈ లుచ్చకు ఈడు ఇసవంటి బాడ్కావేనా ఈయనకి బేలెట్ ఇవ్వచ్చు. ఆడు ఇచ్చిన ఆఫీసర్లు ఎసుంటోడు ఇవ్వచ్చు ఈయనకి. గింత అధ్వానం పాడైతాదులా నాకు అర్థం కాదు కానీ మరీ దారుణం. ఏకంగా 6 పొట్టన పెట్టుకుండి అంటే ఈయనకి ఏ శిక్ష పడుతుండొచ్చు నాకు తెలిసి. ఈడు చచ్చిపోతా చెప్తుడు. ఈడు చచ్చిపోవడం కంటే పోలీసు వాళ్ళకి దొరికితే పోలీసు వాళ్ళ చేతిలో నరకం చూడాలి. ఈడు ఇసవంటోడు నరకం చూసి వస్తేనే చక్కదనం కానీ ఉత్తపుణ్యాన్ని కొనపోయి ఉరిశిక్ష పరీక్ష కూడా ఇవ్వదు దీనికి. ఈయనకి 6 ఎంత అవస్థ తీసి చచ్చిరో అంతకంటే దారుణంగా అవస్థ తీయాలి. గట్ట చేస్తే ఎంతో కొంత ఆత్మలను శాంతిస్తాయి. అలా ఊరోళ్ళని అడిగితే ఈ మోదవారి పైన చాలా రకాల పంచాలు ఉన్నట్టు. ఈడు తీట పాస్ అంటే ఏక నెంబర్ తీరగాడంటే ఈడు గడుకొక పంచాయి పెడుతున్నట్ట. ఆ అమ్మాయి విషయంలో ఎన్నోసార్లు బుద్ధి చెప్పినా కానీ ఆడు మారకుట్ట ఏకంగా జైలుకి పోయి మళ్ళీ ఏదో పీగుడు మధ్యని బియ్యం పెట్టండి పెద్ద పనులు లేక బయటకు వచ్చిండు. ఈయన తీసుకొచ్చే బాడ్కా పెట్ట తీసుకొచ్చిండో అటు ఇటు తీసుకొచ్చి బయట వేసి పెడితే 6 చంపి పత్తలేకుండా వీకినాడ. పోలీసు వాళ్ళు గాలిస్తారంట. ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగింది ఈ ఘటన.